వచ్చిన వాళ్ళు చాలామంది మధ్య వయస్కుల వాళ్ళు ఉన్నారు, నాలాంటి వృద్ధులు ఉన్నారు. వయస్సు ఏదైనప్పటికీ గతంలో గెరిల్లా దళ నాయకులుగా, పార్టీ కమిటీల నాయకులుగా, దళ సభ్యులుగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆయా సంఘాల నాయకులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వివిధ ప్రజా సంఘాలలో నాయకులుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న వయసులైన యువకులు, విద్యార్థులైతే ఎవరూ లేరు. కానీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరికీ ఏంటిది మావోయిస్టులు చేస్తున్న ఉద్యమం ఎలాంటిది, ఎందుకోసం చేస్తున్నారు, విప్లవోద్యమం గురించిన పుట్టుపూర్వోత్తరాలు మీ అందరికీ తెలుసున్నాయి. కాబట్టి మావోయిస్టులు అంటే ఇది, విప్లవం అంటే అది అని మీకు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ పాలకుల గురించి కొంత మాట్లాడుకోవాల్సి ఉన్నది. ఇంతకుముందు మాట్లాడిన పౌర హక్కుల సంఘం వాళ్ళు కొంచెం మాట్లాడిళ్ళు, మిగతా పౌర హక్కుల సంఘం నాయకులు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఇంకా వివరంగా మాట్లాడతారు. నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. నేను ఉద్యమంలో కొనసాగినప్పుడు ఈ చుట్టుముట్టు గుట్టలలో దళాలతోటి మేము ఉన్నప్పుడు ఈ గ్రామాల ప్రజలు పగటిపూటనే మాకు అన్నం తీసుకొచ్చేవాళ్ళు. కొన్ని గ్రామాలకు దళంతో పాటుగా మేము పగటిలే పోయేవాళ్ళము. అయినా ప్రజలు మద్దతుతోటి, ప్రజల ప్రేమాభిమానాలతోటి మేము కాపాడబడ్డాం. ఆ రోజు విప్లవకారులకు అన్నం పెడితే, ఆశ్రమం ఇస్తే, సహకరిస్తే కేసులు పెడతారు, ఇండు కూలుస్తారు, జైల్లో పెడతారు, అత్యాచారాలు చేస్తారు, చంపుతారు అనే సంగతి ప్రజలకు తెలిసినప్పటికీ అన్నం తీసుకొచ్చిళ్ళు, సంఘాలలో ఉన్నారు, దళ సభ్యులుగా, పార్టీ నాయకులుగా కొనసాగిళ్ళు. ఆనాటి నుంచి మొన్నటి వరకు కామ్రేడ్ జోగన్న, చీమ నరసయ్య సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాలకు పైబడి విప్లవోద్యమంలో కొనసాగి అమరులయ్యి తమ అమూల్యమైన త్యాగాన్ని మన ముందుంచిండు. కామ్రేడ్స్, ఈ అమరుల త్యాగాల గురించి మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన మిత్రులు చెప్పిండు. నరసన్న గురించి నాకు తెలిసింది చాలా కొంచెమే. మీరందరూ చెప్తున్న దాన్ని బట్టే నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. నరసన్న గురించి మీకు చెప్పడం కాకుండా ఈ పాలకుల గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకో 4 రోజులకు తెలంగాణలో కూడా ఓట్లు వేయాల్సిన టైం వస్తున్నది. ప్రజాతంత్రం, గణతంత్రం, స్వాతంత్రం, రాజ్యాంగం, పౌర ప్రజాస్వామిక హక్కుల కాపాడడం, ఇవన్నీ గొప్ప గొప్ప మాటలను గత 7.5 దశాబ్దాలుగా పాలక వర్గాలు ప్రజలను మభ్యపెడుతూ, ఓట్లేపించుకుంటూ, పాలన సాగిస్తూ ఏం చేస్తానో, ఏం చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక్కడున్న అందరూ గత 50 సంవత్సరాలుగా మొదట్లో కాంగ్రెస్ పాలనలు చూసిండ్రు, తర్వాత తెలుగుదేశం పార్టీ పేరుతో కొనసాగిన పాలనలు చూసిండ్రు, మధ్యన ఉద్యమకారులుగా చెప్పుకుంటూ పాలన సాగించిన, ప్రత్యేక తెలంగాణలో పాలన సాగించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ విధానాలను చూసిండ్రు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూడబోతుండ్రు. పార్టీలు ఏవైనా, పార్టీల పేరు ఏదైనా, వీళ్ళందరూ ఒకే చెట్టు కొమ్మలు, ఒకే తాను ముక్కలు,
వీళ్ళందరూ సామ్రాజ్యవాదుల, దళారి పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలను మాత్రమే కాపాడతారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ప్రజల్ని నమ్మించి ప్రజా పోరాటాల్ని చీలికకు గురి చేసి, అణచివేతకు గురి చేసి ఈ దోపిడీ వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు వాళ్ళు చేయగలిగిందంతా చేస్తారు. ఆఖరికి వాళ్ళు గొప్పగా ప్రపంచంలోనే మహా గొప్పదైన రాజ్యాంగం కలిగిన, లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశం అని భూనభోంతరాలు దద్దరిల్లేలా ప్రచారం చేసుకుంటూ వచ్చిన రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల్ని తీవ్రమైన చిత్రహింసలకు, దాడులకు, ధ్వంసాలకు, అత్యాచారాలకు, హత్యలకు, మూకుమ్మడి మారణకాండకు కూడా కొనసాగిస్తారు. వాళ్లకు రాజ్యాంగం మీద అభిమానం లేదు, ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద అభిమానం లేదు అనేది నగ్నంగా బట్టబయలవుతున్నది. మనకంటే ఎక్కువ వాళ్ళే ప్రజలలో తమ వర్గ స్వభావం ఏందో తెలియపరుస్తూ వస్తున్నారు. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న పాలక వర్గాల స్థితి అలాగా ఉన్నది. మనం కళ్ళారా రోజు మీరు టీవీలు పెట్టినా మీ టచ్ ఫోన్లలో కనపడుతుంది యుక్రెయిన్లలో ఏం జరుగుతుందో. పట్టణాలు విధ్వంసం అయిపోతున్నది. ఇప్పటికీ పాలస్తీనాలో ఇజ్రాయిల్ ఏం చేస్తున్నదో మనకు కళ్ళ ముందు రోజు కనపడుతుంది. ఊళ్ళకు ఊళ్ళు ధ్వంసమైపోతున్నాయి. పదులు, వందల సంఖ్యలో చంపి మూకుమ్మడిగా దహనాలు చేస్తుండ్రు. విద్యాలయాల మీద, హాస్పిటళ్ళ మీద బాంబులేసి ధ్వంసం చేస్తుండ్రు. అలాంటి యుద్ధాలకు వ్యతిరేకిస్తున్నట్ట